హాయ్ హలో వెల్కమ్ టు పల్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చేపల పులుసు అండ్ చేపల ఫ్రై నేర్పిస్తున్నాను. మేము ఇక్కడ చేపలు తీసుకున్నాము అన్నమాట. ఇవి బతికి ఉన్నాయి, ఇంకా చందువాలు అంటారు కదా ఆ టైప్ లైవ్ ఫిష్ అన్నమాట. బతికున్న చేపలు తీసుకున్నాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ దగ్గర ఇలాగ పట్టినవన్నీ ఒక బ్యాగ్లో వేసి వాటర్లో ఉంచుతారు, ఫ్రెష్గా ఉండాలని చెప్పి. చూసారా, బ్యాగ్ వాటర్లోంచి తీసారనమాట. ఇవి వీళ్ళు పట్టిన చేపలు. సో ఫ్రెష్గా ఉండాలని చెప్పి పట్టినా సరే మళ్ళీ బ్యాగ్లో పెట్టేసి వాటర్లో పెడుతున్నారు. ఇక్కడ మనకి ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అన్నమాట. సో ఇవి తీసుకున్నాము. చూసారు కదా, అన్నీ ఇలా లైవ్ ఫిషే ఉన్నాయి. ఇప్పుడు మనం మసాలాలు చూస్తున్నాము. జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, పసుపు, ఉప్పు వేసుకున్నాము. అన్నీ 2 స్పూన్స్ వేసుకున్నాం అన్నమాట. పసుపు మటుకు 1/2 స్పూన్. ఫిష్ అంతా నీట్గా క్లీన్ చేసి కడిగి ఇలా పెడుతున్నాము. ఇప్పుడు ఇది మనం వేసుకున్న మసాలాలన్నిటిలోని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇవి అన్నీ కలిపి హాఫ్ ఫ్రై చేస్తాము. మిగతా వాటన్నిటిని పులుసు పెట్టేస్తాం అన్నమాట. ఇలా చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా వంట అవుతుంది. అలాగే 2 వెరైటీస్ అయిపోతాయి కదా ఫిష్తో. సో మ్యాక్సిమం మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఫిష్ తీసుకొస్తే మటుకు చేపల ఫ్రై అండ్ చేపల పులుసు చేస్తారనమాట. చూసారా, ఇలా కలిపితే మనకి నీట్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మసాలా మొత్తం కలిసేటట్టు కలిపారు. నెక్స్ట్ కారం సరిపోలేదని చెప్పి కొంచెం యాడ్ చేసుకున్నాం అన్నమాట. మన టేస్ట్కి తగ్గట్టు. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ కారమే కదా వాడతాము, సో యాడ్ చేసాం అన్నమాట. ఇలా కాసేపు పక్కన ఉంచుకోవాలి. పక్కన పెట్టి మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటో ప్యూరీ కూడా రెడీ చేసుకోవాలి. ఈ లోపుని ఇది మసాలా పెట్టాము కాబట్టి ఇది నానుతూ ఉంటుంది. చూసారా, 2 స్టవ్స్ మీద 2 కడాయి పెట్టాము. ఒకటేమో ఫ్రైకి, ఇంకొకటి పులుసు చేయడానికి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. మేము ఎప్పుడు ఇంట్లో ఫిష్ తీసుకొచ్చినా సరే ఇలా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు మా మమ్మీ చేస్తారనమాట, చాలా బాగా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. రెగ్యులర్గా చేయడం కన్నా ఇలా చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. చూసారా, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. పులుసుకి ఎప్పుడు ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకుంటాము. అలాగే ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఫిష్ పీసెస్ వేస్తున్నాం అన్నమాట. ఇలాగా 4 to 5 పీసెస్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా తవా ఉంటుంది కదా, ఫ్లాట్ తవా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా ఎక్కువ పీసెస్ పడతాయి అన్నమాట.
మధ్యలో కలుపుకుంటూ మాడకుండా దీన్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఒక 70 to 80% ఫ్రై అయ్యాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం. కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాము ఎందుకంటే గ్రేవీ కోసం, అలాగే టమాటోలు కూడా. ఇలాగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, కొంచెం ఇందులో వేయాల్సినవన్నీ వేస్తున్నాం అన్నమాట, అన్ని పీసెస్. అలా ఇవన్నీ అయితే పులుసు చేస్తారనమాట ఎక్కువ, సో అలాంటి పీసెస్ అన్నీ వేస్తున్నారు. నెక్స్ట్ ఇలా వేసినప్పుడు వెంటనే ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేయము. కాసేపు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈలోపుని మనం కొంచెం చింతపండు నానబెట్టుకుందాము పులుసు కోసం. కొంచెం చింతపండుని వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకున్నాం అన్నమాట. వాటర్ లేకుండా తీసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేస్తాం మనం. ప్యూరీలో కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసాం కదా, అలా అయితే మనకి గ్రేవీ కొంచెం కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట, థిక్గా వస్తుంది. పల్చగా నీళ్ళ కాకుండా కొంచెం థిక్ గ్రేవీ కోసం అలాగా ఆనియన్స్ అండ్ టమాటో ప్యూరీ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఫిష్ ఫ్రై అయితే ఒకవైపు వేగాయి, ఇప్పుడు ఇంకో వైపు టర్న్ చేస్తున్నాం. హాఫ్ కుక్ అయిన వాటిని టర్న్ చేసేటప్పుడు విరిగిపోకుండా తిప్పుకోవాలి. చెప్పాను కదా మీకు, చేపల పులుసు ఇలాగా ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు కలపకుండా ఉంచాలన్నమాట. అప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది, లేకపోతే అది తొందరగా విరిగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ కలుపుతున్నాము. ఇంకా ఇది సరిగ్గా వేగలేదు కాబట్టి గరిటె పెడితే విరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఇలా కలుపుకుంటే కొంచెం మాడకుండా కలపడం అవుతుంది. నెక్స్ట్ మన ప్యూరీ యాడ్ చేస్తున్నాము. ఇందాక చూపించాను కదా ఆనియన్స్ అండ్ టమాటో కలిపింది. ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం మసాలా కానీ కారం ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కర్రీలో మీకు ఎక్కడ ఏమీ యాడ్ చేసినట్టు కనబడట్లేదు అన్నమాట. మ్యారినేట్ చేసినప్పుడే సరిపడా వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఏమేమి వేసామనేది చెప్తున్నాను. మనకి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాము, అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఇవి మాత్రమే వేసామన్నమాట. ఇంకా ఎక్స్ట్రాగా ఎలాంటి మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాము. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మనం పులుసు యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. చూసారా, ఇందాక మనం వేసిన ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ అయితే పూర్తిగా మగ్గిపోయింది, కలర్ కూడా కొంచెం మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు అది కొంచెం మగ్గుతుంది అన్నమాట.
కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది. లాస్ట్లో కర్రీ మొత్తం అయిపోయాక కూడా చాలామంది యాడ్ చేస్తారు. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాం. వేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికితే ఫిష్ మొత్తం ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన పులుసు రెడీ.